Hi friends, this is Tiran. ఈ రోజు మీకు కోఆర్డినేట్ ఈక్వేషన్స్ లో మన పబ్లిక్ ఎగ్జామ్ లోని సిలబస్ ప్రకారంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అది ఎక్సర్సైజ్ 5.1 మాత్రమే. ఒక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వాచ్ చేయండి. ఇక్కడ ఎక్సర్సైజ్ 5.1 లో మొత్తం 2 రోమన్స్ ఉంటాయి. ఫస్ట్ రోమన్ లో 8 సమ్స్ ఉన్నాయి. దీనిలో ఏదో ర్యాండమ్ గా ఒక 3 సమ్స్ సెలెక్ట్ చేశాను. ఈ 3 సమ్స్ చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఈ సమ్స్ అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా కావా అన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? సెకండ్ డిగ్రీ. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి సెకండ్ డిగ్రీ వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ డిగ్రీ రాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఫస్ట్ సమ్ చూడండి. ఇక్కడ x+1 whole square is equal to 12x-3. ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే చూడండి, x² + 1 + 2x is equal to 2 తోటి ఇంటూ చేస్తే 2x - 2 3 6. ఇక్కడ చూడండి 2x క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ -6 LHS సైడ్ తీసుకెళ్తే +6 అవుతుంది. x² + 1 + 6 is equal to 0. x² + 7 = 0. మనకు సెకండ్ డిగ్రీ వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. షార్ట్ కట్ Q అని రాస్తున్నాను. ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫస్ట్ సమ్ అయిపోయింది కదా. సెకండ్ సమ్ చూడండి. x - 2 × x+1 ఇచ్చారు కదా, ఇంటూ చేద్దాం. కదా ఫస్ట్ సమ్ తీసుకుందాం. x - 2 × x+1 is equal to x - 1 × x+3. ఇక్కడ ఇంటూ చేస్తే x × x x², x × 1 x అవుతుంది. -2x కదా, -2 × x అంటే -2x, 2 1s are 2 అవుతుంది. -2 = x × x x², x × 3 3x, -1 × x -x. ఇక్కడ -1 × 3 -3 అవుతుంది. సో ఇక్కడ x² క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి x - 2x అంటే -x, -2 = 3x - x అంటే 2x - 3. -x ని ఈ సైడ్ తీసుకెళ్దాం. సో ఇక్కడ చూడండి 2x + x -3 + 2 = 0. సో ఇక్కడ 2x + x అంటే 3x అవుతుంది. -3 + 2 అంటే -1 = 0. డిగ్రీ మనకి ఒకటి వచ్చింది కదా, చూడండి క్లియర్గా అర్థమవుతుంది. నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలానే థర్డ్ సమ్ చూడండి. సో ఇక్కడ థర్డ్ సమ్ చూడండి. x+2 whole cube is equal to 2x of x² - 1. x+2 whole cube అంటే a + b whole cube ప్రకారంగా ఎక్స్పాండ్ చేయాలి. సో ఇక్కడ x³ వస్తుంది కదా, ప్లస్ ఇక్కడ చూడండి 3a² అంటే 3 2 6 6x² plus 3ab²
b square అంటే 2 square 2 square అంటే 4 4 3 12x ప్లస్ ఇక్కడ b క్యూబ్ అంటే 2 2 4 4 2 8 is equal to ఇక్కడ కూడా ఇంటూ చేస్తే 2x క్యూబ్ మైనస్ 2x. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. x క్యూబ్ ఉంది కదా అవన్నీ మామూలుగా డిఫరెంట్ టర్మ్స్ ఇక్కడ కూడా డిఫరెంట్ టర్మ్స్. సో వీటన్నిటిని ఒక సైడ్ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ 2x క్యూబ్ ఉంది కదా 2x క్యూబ్ ప్లస్ x క్యూబ్ అడిపోతే మైనస్ x క్యూబ్ అటు ఇక్కడ ప్లస్ 6x స్క్వేర్ ఉంది కదా అడిపోతే మైనస్ 6x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 12x ప్లస్ 8 అనేది మైనస్ 8 అవుతుంది ఈక్వల్ టు 0. 2x క్యూబ్ మైనస్ x క్యూబ్ అంటే x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 12x మైనస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఈ సమ్స్ 3 సమ్స్ అయినాయి. సెకండ్ రోమ్ లో ఇంకా 4 సమ్స్ ఉన్నాయి. సెకండ్ రోమ్ చూడండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ మనం ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ రాసి చాలు, ఆ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. దానికి ఎగ్జాంపుల్స్ గా ఒక 4 సమ్స్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ 528 meters square. The length of the plot is 1 more than the twice of its breadth. We need to find length and breadth of the plot. అంటే మనం లెంత్ బ్రెడ్త్ కనుక్కోవడానికి ఏమేమి కావాలి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని రాయమన్నారు. సో ఇప్పుడు మన సొల్యూషన్ లో ఫస్ట్ బ్రెడ్త్ తీసుకున్నాం. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు x అనుకోండి. సో ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా లెంత్ చూడండి. కండిషన్ ఏంటి ఇక్కడ? లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than అంటే 1 ఎక్కువ ఉంటుందా, మోర్ అంటే ప్లస్ కాబట్టి 1 ప్లస్ రాస్తాము. 1 more than twice of its breadth అంటే twice at 10 times 2 times breadth 2 times అంటే 2x. సో లెంత్ కూడా వచ్చింది. ఏరియా ఫార్ములా అండి లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 2x ప్లస్ 1 ఇంటూ బ్రెడ్త్ వచ్చేసరికి x కదా. సో ఇక్కడ చూడండి ఇంటూ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ x. సో ఇక్కడ ప్రాబ్లం నుంచి ఏరియా ఎంత 528 కదా. అకార్డింగ్ టు ద ప్రాబ్లం రాయాలి. according to the problem area అందించారు 528 meters square. సో therefore ఇక్కడ చూడండి ఇక్కడ కండిషన్స్ ప్రకారంగా 2x స్క్వేర్ ప్లస్ x కదా, అది రాద్దాం. 2x స్క్వేర్ ప్లస్ x is equal to ప్రాబ్లం వచ్చిన 528 కదా 528. ఈ 528 ని ఎలా చేస్తే 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 ఈక్వల్ టు 0. ఇది ఏరియాలోని లెంత్ బ్రెడ్త్ కనుక్కోవడానికి కండిషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x ఆన్సర్ వస్తుంది. x అంటే ఏంది? బ్రెడ్త్. దాని నుంచి మనం లెంత్ కూడా కనుక్కోవచ్చు. కనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, ఓన్లీ సిచ్యువేషన్ అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ సమ్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive positive numbers 306. we need to find the integers. అంటే ఇక్కడ ఏం ఇచ్చారు? కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే ఒకదాని ఒకటి ఉంటుంది. అంటే ఒక నెంబర్ కనుక x అనుకుంటే x తర్వాత ఏముంది 1 ఎక్కువ అంటే x ప్లస్ 1. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే let the 2 consecutive numbers be positive అన్నాడు. ప్లస్ b రాస్తే పాజిటివ్ అయిపోతుంది. నంబర్స్ b ఒకదాన్ని x అనుకుంటే
x అండ్ ఎమ్మడే x ప్లస్ 1 అవుతుంది. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటి ప్రొడక్ట్. సో దేర్ ప్రొడక్ట్ చూడండి, ఆ x ప్లస్ 1 ని x ఇంటూ చేయాలి. x ఇంటూ x ప్లస్ 1 ఇంటూ చేస్తే x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 x అవుతుంది. కానీ ప్రొడక్ట్ వాళ్ళు ఎంత ఇచ్చారు, 306 ఇచ్చారు. బట్ దేర్ ప్రొడక్ట్ is equal to 306. Therefore x square plus x is equal to 306. ఇక్కడ ప్లస్ 306 వస్తే x square plus x minus 306 is equal to 0. ఇలా సెకండ్ సమ్ కావాల్సిన సిచ్యువేషన్ అయిపోయిందండి. థర్డ్ సమ్ చూడండి. రోహన్స్ మదర్ ఈస్ 26 years older than him. అంటే రోహాన్స్ యొక్క మదర్ ఏజ్ అతనికంటే 26 years కదది. అయితే ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 3 years విల్ బి 360 years. అంటే 3 years తర్వాత వాళ్ళ ఏజ్ ప్రొడక్ట్ 360 years. we need to find రోహాన్స్ ప్రజెంట్ ఏజ్. అంటే ఇక్కడ ఫైండ్ అంటేనేమో రోహాన్ ఏజ్ అనుకోవాలి, కానీ వాళ్ళు అనేది we need అన్నారు. we need అంటే ఏది అవసరం అవుతుంది అంతవరకు రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రోహాన్స్ ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటా. రోహాన్స్ మదర్ ఏజ్, రోహాన్స్ మదర్ ఏజ్ is equal to ఎంత ఎక్కువ 26 years ఎక్కువగా, అంటే x ప్లస్ 26. ఇప్పుడు మనం అడిగింది ఆఫ్టర్ 3 years రావాలి. ఆఫ్టర్ 3 years రోహాన్స్ ఏజ్ సేమ్. రోహాన్స్ ఏజ్ is equal to ఆఫ్టర్ అంటే ఏంటి 3 అనేది యాడ్ అవుతుంది. అప్పుడు x కి 3 ని యాడ్ చేస్తే x ప్లస్ 3 అంటే రోహాన్ ఏజ్ x కదా. 3 years తర్వాత రోహాన్ ఏజ్ 3 యాడ్ అవుతుంది x ప్లస్ 3. రోహాన్ మదర్ ఏజ్, రోహాన్స్ మదర్ ఏజ్ is equal to ఆ ఏజ్ అంతా x ప్లస్ 26. రోహాన్ మదర్ ఏజ్ x ప్లస్ 26 3 యాడ్ చేయాలి అంటే x ప్లస్ 29 అవుతుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు ప్రొడక్ట్ 360 ఇచ్చారు. ప్రొడక్ట్ అంటే ఇక్కడ దేర్ అంటే ఏజెస్, వాళ్ళ యొక్క ఏజ్ యొక్క ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అని రాద్దాం, మీనింగ్ఫుల్ ఉంటుంది. product of their ages. ఎంత ఇచ్చారు 360 years కదా, 360 years. ఇంకేమైనా ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసే సిచ్యువేషన్ రాసరిపోతుంది. బట్ రోహాన్ మదర్ ఏజ్ x ప్లస్ 29 కదా, x ప్లస్ 29 రోహాన్ ఏజ్ x is equal to 360. ఇక్కడ ఇంటూ చేస్తుంటే x ఇంటూ x స్క్వేర్, x ని 29 ఇంటూ చేస్తే 29x is equal to 360 x స్క్వేర్ ప్లస్ 29x మైనస్ 360 ఈక్వల్ టు 0. సో దీంతో కాసం సిచ్యువేషన్ కూడా కంప్లీట్ అయింది. సెకండ్ ప్రాబ్లంలో ఫోర్త్ సమ్ ఉంది. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ట్రైన్ ఎంత ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇచ్చారు, అది రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ ట్రైన్
z equal to 480 కిలోమీటర్స్. అయితే ఇక్కడ యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తుందా? యూనిఫామ్ స్పీడ్ అంటే ఒకే స్పీడ్, అంటే మామూలు ఫస్ట్ అవర్ అదే స్పీడ్, సెకండ్ అవర్ అదే స్పీడ్, సేమ్ స్పీడ్ వెళ్తే దాన్ని యూనిఫామ్ స్పీడ్ అంటారు. ఇక్కడ ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్, అంటే స్పీడ్ తగ్గింది అన్నాడు. తగ్గితే అప్పుడు మనకి 3 hours మోర్ టైం తీసుకుంటుంది ఇదే డిస్టెన్స్ వెళ్తానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టైం కనుక్కోవాలి. టైం కనుక్కోవాలంటే మనకి ఇచ్చింది ఇక్కడ డిస్టెన్స్ కదా, అయితే మనం స్పీడ్ని ఎక్స్ అనుకోండి, స్పీడ్ని ఎక్స్ అనుకోండి, స్పీడ్ ఆఫ్ ట్రైన్ is equal to x km/h. Time రాయాలి. Time taken to cover 480 kilometers is equal to time ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటేనేమో 480, స్పీడ్ అంటే x. ఒకటి అయిపోయింది. తర్వాత కండిషన్ ఇచ్చాడు, స్పీడ్ అనేది 8 km తగ్గింది. ఇఫ్ స్పీడ్ ఈజ్ 8 km/h less then time taken to cover same distance అదే is equal to, ఇక్కడ కూడా ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా, డిస్టెన్స్ 480 అవుతుంది బై స్పీడ్ అనేది 8 km తగ్గింది అన్నాడు. స్పీడ్ x కంటే 8 km తగ్గితే x - 8. ఫ్రమ్ ద ప్రాబ్లం ఇక్కడ ఈ టైంకి డిఫరెన్స్ చూడండి. ఇది ఎక్కువ ఇది ఎక్కువ అంటే నేనైతే ఇదే ఎక్కువ అని చెప్తాను, ఈ టైమే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ తగ్గింది, స్పీడ్ ఇక్కడ x ఉంది కానీ ఇక్కడ స్పీడ్ అనేది 8 km తగ్గింది కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంతంటే 3 hours మోర్ అన్నట్టు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3. సో ఫ్రమ్ ద ప్రాబ్లం 480 by x - 8 minus 480 by x is equal to ఎంత ఎక్కువ తీసుకుంది? 3 hours. 3 hours ఎక్కువ తీసుకుంది. ఇంకేం లేదు ఇక్కడ, జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ రాస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందంటే. సో రెండిట్లో 480 కామన్ చేద్దాం. కామన్ తీస్తే 1 by x - 8 కదా, మైనస్ 1 by x is equal to 3. ఇక్కడ చూడండి ఈ 3 ని చేస్తే బై 3 అవుతుంది, అంటే క్యాన్సిల్ చేసేదా. 3 ones 3, 3 1 3, 3 16 48, 3 1 3, 3 6 18, 3 0 0. సో ఇక్కడ 160 వచ్చింది. సో ఇక్కడ x ని తీసుకున్నాక 160 of x - 8 into x c equal to 1. x - 8 x times పోతుంది కదా, x minus x - 8 times పోతుంది. మైనస్ ఉన్నవాడు సపోజ్ మారితే మైనస్ x ప్లస్ 8, ప్లస్ x మైనస్ x క్యాన్సిలేషన్ అవుతుంది. ఇంకా చూడండి ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ 16 8 చేయాలంటే 128 కదా, 128 0 ఉంది, ఇది ఇంటూ చేసి వస్తుంది బై x - 8 into x, x into x, x square minus 8x is equal to 1. ఈ x square minus 8x ని is equal to ఆ సైడ్ తీసుకెళ్తే 1280 is equal to x square minus 8x, మొత్తాన్ని ఒక సైడ్ రాస్తే x square minus 8x, ఈ 1280 అటైతే minus 1280 equal to 0. ఓన్లీ ప్రతి ప్రాబ్లంలో క్లియర్ గా we need to find out, అంటే
ఆన్సర్ ని ఫైండ్ చేయడానికి వాట్ వి నీడ్ అంటే మనకి ఏది కావాలో అదే రాయమన్నాడు, అది మాత్రం రాసాము. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 4 ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్. ఇవాళ ఈ వీడియో మీకు నచ్చిననే ఎక్స్పెక్ట్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.